కృపయు సమాధానం మనకు కలుగునగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభునందు దేవుని ప్రియమిట్లారా, మన మండలకాలపు ధ్యానాల్లో 28వ సాయంత్రం సరిహద్దు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈరోజు వర్తమానం చేస్తున్నటువంటి ప్రియులు ఉషా గారు మరి వారు మోకాళ్ళ నొప్పులు బట్టి ప్రియుడు విసిరిపడ్డానని చెప్పడం వలన మరి ప్రియులు పెద్ద గారు మిలంటన్ గారికి ఇవ్వడం జరిగింది. మరి సాయంత్రించుకొని నేర్చుకోవడం వలన మళ్ళీ తిరిగి వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ప్రశస్త సమయంలో ముందుకు వెళ్దాం. మమ్మల్ని అత్యంతగా ప్రేమించిన మా పరిశుద్ధమైన తండ్రి ఘనమైన నామను పొందినాను. మండలకాల భోజనాల్లో చివరి రోజులకు వచ్చిన తండ్రి, అయ్యా నీ సన్నిధిలో అయ్యా నేను మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి పొందినాను. సమయాన్ని మా అందరికీ ఆశీర్వదించండి. అయ్యా నన్ను నిలబెట్టో నేను కాదు, మీరు మాతో మాట్లాడండి. వాక్యం నీ తండ్రి, నీ నోటి బోరగా మాత్రమే మేము వాడబడాలి. నీ మాటలు నా పెదాలను పలికించి మా అందరి హృదయాలకు ఆలోచనలకు అంగీకారం అవ్వట్లు మా తలపులను నీ పరిశుద్ధ నామలు పవిత్రపరిచి నీ ఆశీర్వాదాలు చేత మమ్మల్ని బలపరచండి. మా అందరితో మీరు ఉండండి. యేసే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరోసారి ఆసక్తి మందిరంగా చూపించాను శుభాలు తెలియజేస్తున్నాను. కూడికి ఏర్పాటు చేసిన ప్రియుల జీవన కుటుంబంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యానాంశము మనస్తాపము. దీనికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. ఏదైనా వినకూడనటువంటి వార్త, సడన్ న్యూస్ ఏమైనా విన్నప్పుడు మనకు విపరీతమైనటువంటి మనోవేదన కలుగుతుంది. దానికి రెస్పాన్స్గా మనం ఏమీ చేయలేం. మనకు అవకాశం ఉండదు. చెయ్యాలని ఆశ ఉండదు, కానీ చేయడానికి అవకాశము ఉండదు. అలాంటి సమయంలో మనం చెందేటువంటి ఆ మానసిక సంఘర్షణను మనస్తాపన అనేటువంటి మాటను వాడారు. మనము బాధపడటం, జరిగిన సంఘటన బట్టి వ్యాధులు చెందటం, మనసులో దోచుకునుట, లేదంటే